వెల్కమ్ టు అవర్ ఛానల్. వసంత పంచమితో ఈ రాశుల వారికి కొత్త అదృష్టాలు, ధనాకర్షణ పెరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి అనే పర్వదినం సంభవించబోతూ ఉంది. ఆ రోజున ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా, నిష్ఠగా పూజించే పక్షంలో వసంత పంచమి నాడు శుభగ్రహాల బలం రెట్టింపు అవుతుందని, పాపగ్రహాల బలం బాగా తగ్గిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి అనే పర్వదినం సంభవించబోతూ ఉంది. ఈ రోజున ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా, నిష్ఠగా పూజించే పక్షంలో వసంత పంచమి నాడు శుభ ఫలితాలు రెట్టింపవుతాయి. పాపగ్రహాల బలంగా బాగా తగ్గిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. శుభగ్రహాల ఫలితం మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారి యొక్క పంచమితో విశేష ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా ఆదాయం పెరగడానికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి, సంతానం కలగడానికి, ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు నెరవేరడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి, ఈ రాశి వారికి ఇప్పటికే అనుకూలంగా శుభగ్రహాలు రెట్టింపు పొందటం వలన ఆదాయం తప్పకుండా దినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. విలువైన ఆస్తిపాస్తులు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి వ్యాపారాల్లో లాభాల బాట పడతాయి. సంతానయోగం కూడా కనిపిస్తుంది. వృషభ రాశి వారు, ఈ రాశి వారికి యొక్క పంచమి కారణంగా జీవితం సుఖ సంతోషాలతో సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక, వ్యక్తిత్వ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్స్ వంటి లాభాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి కూడా సప్తమ భాగ్య లాభస్థానంలో ఉన్న బుధ, శుక్ర, గురువులు రెట్టింపు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అప్రయత్న ధనప్రాప్తికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్స్ వల్ల విపరీత లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ జీతభత్యాలు, వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా కలుగుతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులు కూడా విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి కూడా చతుర్థ స్థానంలో ఉన్న భాగ్యాధిపతి బుధుడు ఉచ్చులో ఉన్న రాశ్యాధిపతి శుక్రుని విపరీతంగా బలం పెరగటం వలన ఈ యొక్క రాశి వారికి పట్టపగ్గాలు ఉండవు. ఏ ప్రయత్నం తలపెట్టిన విజయాలు, సాఫల్యాలు తప్పకపోవచ్చు. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. లాటరీలు, షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేషంగా లాభాలు వస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ధనుస్సు రాశి వారు, ఈ రాశికి ధనస్థానంలో ఉన్న బుధుడు, చతుర్థ స్థానంలో ఉన్న ఉచ్చ శుక్రునితో పాటు రాష్ట్రాధిపతి గురువు కూడా విశేషమైన అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయ వృద్ధిలోనికి వస్తుంది. ఏ పని తలపెట్టినా మీదే విజయం కావడానికి ఇది అద్భుత సమయము. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో హోదా కూడా పెరుగుతుంది. మకర రాశి వారికి కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది. వసంత పంచమి నాటి నుంచి మంచి మరింత అవకాశాలు ఎక్కువ రాబోతున్నాయి. ఆదాయం అనే వైపు నుంచి వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం వల్ల ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్స్ పెట్టుబడులు పెట్టి ధన లాభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.